మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారళమ్మ దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగుడారంగా మారిపోయింది. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మాఘశుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్యపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. 22వ తేదీన చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారలమ్మల ఆగమనంతో మొదలుకొని దేవతల్ని గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, వనదేవతల పూజలు, వనప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి జాతరకు అన్ని తానై ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క. విఐపీల తాకిడి కూడా ఉంటే బస్సులు గతంలో తిరిగినంత ఈజీగా బస్సులకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి విఐపీలను కూడా మేము పొద్దున లేదా సాయంత్రం అట్లా పెట్టుకొని వస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. ఉచిత బస్సు పథకం తర్వాత పెద్ద ఎత్తున మహిళలు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని, వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత వచ్చే ఈ మొదటి జాతరకు ఎక్కువ మహిళలు వస్తారని చెప్పి మనం అంచనా చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం దాదాపు 6,000 బస్సెస్ని మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి 48 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. సో దాదాపు 15,000 మంది సిబ్బందితోని మనము ఈసారి మన బస్సెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వనదేవతల జాతరకు జనం తరలి వెళ్తుండడంతో ఇప్పుడు జనంతో వనమంతా నిండిపోయింది.